ఒక సీక్రెట్ డాక్యుమెంట్, ఒక సైలెంట్ వార్నింగ్. నేటి యథార్థాన్ని దశాబ్దాల క్రితమే అక్షరాలుగా రాసింది అమెరికా. 1993లో అమెరికా గూఢచార సంస్థ CIA తన సీక్రెట్ రూమ్స్లో చేసిన విశ్లేషణ ఇప్పుడు మళ్లీ నిప్పుడు రాజేసే వాస్తవంగా మారుతోంది. భారత ఉపఖండాన్ని కుదిపేసే భయంకర గమనాన్ని, దేశాల మధ్య పెరిగిన విష స్నేహాన్ని, రక్తపాతం మోయించే మార్గాన్ని అప్పుడే ఊహించింది. కాలం గడిచినా, పరిస్థితులు మారినా కొందరి పద్ధతులు మాత్రం మారలేదని ఈ రోజులు స్పష్టం చేస్తున్నాయి. ఒక దేశం తన ఉనికి కోసం ఎంత దూరం వెళ్లగలదో అప్పుడు రాసిన అక్షరాలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. ఇండియాతో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ గతి ఏమవుతుంది? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరి మదిని వేధిస్తోంది. మరి దీనికి అమెరికా CIA ఏం చెప్పింది? కశ్మీర్ ఎప్పటికప్పుడు చెలరేగే మంటలా మారిపోయిన భూభాగం ఇది. 1993లో CIA విశ్లేషణలో కూడా కశ్మీరే ప్రధాన అంశం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫ్లాష్ పాయింట్గా కశ్మీర్ను CIA గుర్తించింది. అక్కడ జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా ఓ విపరీతమైన యుద్ధాన్ని సృష్టించగలవని అమెరికా గూఢచార సంస్థ ఆనాడే హెచ్చరించింది. నిజానికి కశ్మీర్ అనే పేరు వినగానే పాకిస్తాన్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతాయి. కశ్మీర్ తమదేనని, తమదే అంటూ ఇటు ఇండియా అటు పాకిస్తాన్ దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తున్నాయి. ఇక ఇదే ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టే పాకిస్తాన్ భారత్ను కవ్వించేందుకు కుట్రలు నేస్తోందని CIA 32 ఏళ్ల క్రితమే అంచనా వేసింది. ఇక ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చూస్తే అమెరికా మాటలు నిజమని అర్థం చేసుకోవచ్చు. కుటుంబంతో ఎంతో సరదాగా గడిపేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. పాకిస్తాన్ మద్దతుతో యాక్టివ్గా ఉండే ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్ర సంస్థ ఈ దాడులకు తెగించింది. ఇక CIA నివేదిక ప్రకారం ఇలాంటి ఉగ్రవాద చర్యలు కేవలం స్థానిక స్థాయిలో ఉండవు. అవి దేశాల మధ్య ఉన్న శాంతి ఒప్పందాలను, శాంతి మార్గాలను పూర్తిగా చీల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కశ్మీర్లో జరిగిన ఈ ఉగ్ర ఘటన ఒక పెద్ద యుద్ధానికి బీజం వేయగలదు. ఆ యుద్ధం కేవలం తుపాకులతో మాత్రమే కాదు, అణుబాంబుల భయంకర మబ్బులను తెచ్చిపెట్టగలదని CIA అప్పట్లోనే తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కశ్మీర్లో మంటలు రగిలించే అవకాశాన్ని ఎప్పటికప్పుడు వెతుకుతుందని, అంతర్గత రాజకీయ లబ్ధి కోసమే అక్కడ బలవంతంగా పరిస్థితిని సృష్టిస్తుందని అమెరికా ఫైల్స్ స్పష్టం చేశాయి. ఇక కశ్మీర్ విషయంలో ఏ చిన్న గొడవ జరిగినా అది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయి. అందులోనూ 2 దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయి. అప్పట్లో CIA చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు నిజమవుతుందా అనే అనుమానం కలుగుతోంది. అయితే ఒక దేశం గెలవాలంటే కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు, ఆర్థిక శక్తి కూడా బలంగా ఉండాలి. ఇటు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం 1993 నాటికే దారుణంగా ఉందని CIA తన ఫైల్స్లో స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైపోయిందని, భారత్తో మిలిటరీ పరంగా పోటీ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. భారత్ ఆర్థికంగా పెద్ద దేశం, ప్రపంచ వ్యాపార మార్కెట్లలో నమ్మకం కలిగిన దేశం. విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు పారుతుంటే పాకిస్తాన్ మాత్రం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉంది. అలాంటి దేశం భారత్తో యుద్ధానికి దిగితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుందని అమెరికా గూఢచార సంస్థ కుండబద్దలు కొట్టింది. అటు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్న దేశాలకు మద్దతు ఇవ్వవు, పెట్టుబడులు కూడా నిలిపేస్తాయి, సహాయ నిధులు నిలిచిపోతాయి. అంతేకాదు, ఓవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్తాన్ను చావు దెబ్బ కొడుతోంది, మరోవైపు రాజకీయ అస్థిరత ఆ దేశంలో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇటు అదే సమయంలో భారత సైన్యం తన ప్రతాపం చూపితే పాక్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. యుద్ధంలో ఓడిపోవడం వేరు, యుద్ధం వల్ల దేశం ఆర్థికంగా విచ్ఛిన్నమై అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోవడం వేరు. ఇండియాతో యుద్ధానికి దిగితే పాకిస్తాన్కు అంతిమ ఘడియలు తప్పకపోవచ్చని CIA భావించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పాకిస్తాన్ అనే పేరు కనిపించకుండా ప్రపంచ పుస్తకాల్లో ఒక పాత అధ్యాయంలా మిగిలిపోతుందనే వాస్తవాన్ని CIA 32 ఏళ్ల క్రితమే రాసింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ రోజుల్లో ఊహించిన భయంకర నిజం ఇప్పుడు నెరవేరుతుందా అనే సందేహం మళ్లీ పుట్టుకొస్తోంది. ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా అహంకారంతో నాశనపు మార్గాన్ని ఎంచుకుంటే ఓ దేశం ఎలా అంతరించుకుపోయే స్థితికి వెళ్తుందో పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచానికి ఓ పాఠం చెప్పేలా కనిపిస్తోంది.